మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఒక నెల రోజుల్లో పిల్లలకి 2-3 సార్లు జలుబు చేసిందనంటే ఆటోమేటిక్గా పేరెంట్స్ ఏమని భావిస్తూ ఉంటారు, వీళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉందేమో, చాలా తొందరగా వీళ్ళు సిక్ అయిపోతున్నారు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, అండ్ అలాగే వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి చిట్కాలు కూడా పాటించడం జరుగుతుంది. ఇవి పాటించడం అసలు ఎంతవరకు సేఫ్, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ యోజిత గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, సాధారణంగా ఒక నెల రోజుల్లో పిల్లలకి 2-3 సార్లు జలుబు చేస్తుందంటే అది సాధారణమేనా, అలా అని భావించవచ్చా? వెరీ నార్మల్. యాక్చువల్లీ మీరు ఒక 1 to 2 year 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని తీసుకోండి, లేదా ప్రీ స్కూల్ కిడ్స్ తీసుకుంటే, సంవత్సరానికి నార్మల్గా ఉన్న చైల్డ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 7 to 8 వైరల్ ఎపిసోడ్స్. సో ఒక సంవత్సరంలో వాడికి 7 నుంచి 8 సార్లు నార్మల్గా జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి రావడం సాధారణం. దాని అర్థం వాడికి ఇమ్యూనిటీ తక్కువ ఉందనో, లేకపోతే రోగ నిరోధక శక్తి అసలు లేదనో కాదు. పిల్లలకి నార్మల్గానే ఇమ్యూనిటీ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఈ స్టిల్ డెవలపింగ్. పెద్దవాళ్ళలాగా కాదు, అడల్ట్స్ లాగా కాదు. సో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక 6 to 8 months వచ్చే వరకు తల్లి నుంచి వచ్చిన ఇమ్యూనిటీ ఉంటుంది. మన ప్లసెంటా నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాస్ అయిన యాంటీబాడీస్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఒక 6 to 8 months వరకు ఆ బేబీ సర్క్యులేషన్లో ఉండి హెల్ప్ చేస్తాయి. అక్కడి నుంచి వాడు సెల్ఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. బేబీ పెరిగే కొద్దీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మెచ్యూర్ అవుతుంది. ఇంకొకటి మనకి ఇమ్యూనిటీకి బూస్ట్ చేయడానికి హెల్ప్ చేసేవి ఏంటంటే వ్యాక్సినేషన్స్. టైం టు టైం తీసుకునే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా ఈ పిల్లల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంటుంది. సో ఈ పెరిగే క్రమంలో ఆ ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి వాడు అప్పుడే ఆడుకోవడానికి 1 year వచ్చిన తర్వాత బయటకు వెళ్తుంటాడు, నడక వచ్చిన తర్వాత వేరే పిల్లల దగ్గరికి వెళ్తుంటాడు. సో ఈజీ టు కాంట్రాక్ట్ వైరసెస్ లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో వాటన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంటుంది. బికాజ్ అవన్నీ వాడి బాడీకి న్యూ కాబట్టి. సో ఎక్స్పోజ్ అయినప్పుడు, రియాక్ట్ అయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ సాధారణంగానే వస్తుంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్టార్ట్ చేస్తే 2-3 ఏళ్ళకే స్కూల్ పంపించేస్తుంటారు. ప్రీ స్కూల్ అని, నర్సరీ అని, ఈ పేరెంట్స్కి టైం లేక. సో అక్కడ ఒక్క వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గగానే మళ్ళీ ఇంకో 2 వారాల్లో ఇంకో కొత్త వైరస్ ఇన్ఫెక్షన్ అంటించుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గరగా ఉంటారు పిల్లలు. ఈ హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ఎక్కువ ఫాలో అవ్వరు కాబట్టి. సో ఇలా వాళ్ళకి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. యూజువల్గా మనం ఎప్పుడు వర్రీ అవ్వాలి ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి అంటే, వచ్చినవి తగ్గడానికి చాలా మందులు అవసరం పడుతున్నాయి, లేదా అవి వచ్చిన ప్రతిసారి పిల్లోడు చాలా సిక్ అయిపోతున్నాడు, ఎక్కువ ఖర్చు అయిపోతుంది హెల్త్ కేర్కి, లేకపోతే వాడు తొందరగా బెటర్ అవ్వలేకపోతున్నాడు అనుకోండి, దెన్ నార్మల్ కన్నా ఏమన్నా రాంగ్ ఉందా అని చెప్పి. మామూలుగా జలుబు, జ్వరం వచ్చేటప్పుడు ఎన్ని డేస్ లో పిల్లలకి తగ్గిపోతుంది యూజువల్గా? సో యూజువల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఇవాళ రోజుల్లో ఎనీవేర్ బిట్వీన్ 5 to 7 days. జ్వరం, జలుబు, దగ్గు తగ్గడానికి 5 నుంచి 7 రోజులు చాలా మందిలో పట్టిద్ది. సో కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ బెటర్ విత్ ఇన్ 5 days. బట్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జలుబు, దగ్గు అయితే కొన్ని వారాల పాటు ఇబ్బంది పెట్టచ్చు పిల్లల్ని. సో వైరస్ ఒక్కటే కాకుండా వాతావరణంలో పొల్యూషన్, లేకపోతే అలర్జెన్స్ ఇలాంటివన్నీ కూడా ట్రిగ్గర్ చేస్తుంటాయి జలుబు, దగ్గు పిల్లల్లో. సో బట్ పేరెంట్స్కి వర్రీ ఏంటి అని అంటే, జ్వరం రాగానే 2 రోజుల్లో తగ్గిపోవట్లేదు, ఏదో అయిపోతుంది, సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి అనవసరంగా కంగారు పడిపోతుంటారు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు వాటిని తొందరగా తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చెయ్యని పని అంటూ ఉండదు దాంట్లో రిలీఫ్ రావడానికి. వాస్తవానికి చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో వాడినట్టు జలుబు, దగ్గు మందులు అబ్యూస్ చేయరు ఇంకెక్కడాను. మనకి లెఫ్ట్, రైట్, సెంటర్ చిన్న బేబీకి జలుబు, దగ్గు వచ్చినా మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఒక ఫార్మసీలో నా 3 months old బేబీకి కాఫ్ కోల్డ్ వచ్చింది, మెడిసిన్స్ ఇవ్వంటే చక్కగా తీసి ఒక 3-4 డబ్బాలు మీ చేతిలో పెడతాడు. అందులో ఒక యాంటీబయాటిక్ కూడా ఉండొచ్చు. సో అంత అబ్యూస్ చేసేస్తాం. ఎందుకు? ఆ జలుబు, దగ్గు ఏదేదో అయిపోతుంది, నిమోనియాకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకేదో అయిపోద్దని భయంతో ఎక్కువగా మందులు వేసేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఈ మందులు కూడా పిల్లలకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఒక 4 years 5 years ఉందనుకుందాం. ఈ పిల్లాడికి తీసుకొచ్చిన మందునే వీళ్ళకి వస్తే మళ్ళీ ఇంకొక పిల్లాడికి కూడా ఇస్తూ ఉంటారు. నిజానికి ఆ డోసేజ్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు
పెద్దవాళ్ళకి టాబ్లెట్స్ వేసుకుంటుంటారు కదా, అదే పిల్లలకి హాఫ్ చేసి వేసేయచ్చు కదా, అప్పుడు పీడియాట్రిక్స్ ఎందుకు? సో పీడియాట్రిక్స్ ని ఒక డిఫరెంట్ అలా సైన్స్ చేస్తారు కూడా actually. సైన్స్ లాగా ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, బికాజ్ ఈ ఏజ్ గ్రూప్ కి సెపరేట్ కేర్ కావాలి అని చెప్పి. సో పిల్లల్లో డోసేజెస్ అనేవి వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి ఉంటాయి. ఎంత ఎత్తున్నారు లేకపోతే ఎన్ని ఏళ్ళు ఉన్నారు అనేది కాదు. ఒక 10-year-old 25 kgs ఉండొచ్చు, 8-year-old 25 kgs ఉండొచ్చు, ఒక 13-year-old వాడు కూడా 25 kgs ఉండొచ్చు. బట్ ముగ్గురికి వెయిట్ని బట్టి డోసే ఉంటుంది, ఏజ్ని బట్టి కాదు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, పిల్లలు ఓకే 10-year-old వాడికి ఇంత సిరప్ వేసాం, 5-year-old వాడికి దీనిలో సగం వేసేద్దాం, అలాంటి తప్పులు చేసేస్తుంటారు. సో దానివల్ల డోసేజెస్ అటు ఇటు అయిపోయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, అవ్వకూడనివి కూడా అవుతుంటాయి చాలా ఇన్సిడెంట్స్. సరే, పిల్లల్లో మరి ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేయాలి? సో దానికి ఏమైనా మన డైట్ ద్వారా బూస్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఇస్తారా, ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎలా? సో నిజంగా మీరు అన్నట్టు ఇమ్యూనిటీ బూస్టర్స్ మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో చూసినట్టు, యాడ్స్లో చూసేటట్టు కనిపించేవన్నీ పని చేస్తే డాక్టర్స్కి ఏం పని ఉండదు, నిజంగా అవి పని చేస్తుంటాయి. సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ మార్కెటింగ్ ట్రాప్. ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచో వచ్చి పడిపోదు, అదేదో ఒక సెట్ లెవెల్ కాదు మనం అక్కడికి రీచ్ అవ్వడానికి. ఇంత ఇమ్యూనిటీ రావాలి, అంత ఇమ్యూనిటీ రావాలని అలా ఏమి ఉండదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మన లైఫ్ స్టైల్లోనే ఇవన్నీ చేంజెస్ ఉండాలి. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ డైట్ ఆబ్వియస్లీ హెల్దీ డైట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, గ్రెయిన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎవ్రీడే ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఇది కాకుండా నిద్ర, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ ఇమ్యూనిటీ. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఎంత ఆడుకుంటున్నాడు బయటికి వెళ్ళి, టీవీ ముందు ఎంతసేపు కూర్చుంటున్నాడు అని కాకుండా వాడు బయట ఓపెన్ ప్లే గ్రౌండ్స్లో, పార్క్స్లో 1-2 hours చక్కగా ఫ్రీగా ఆడుకుంటున్నారా, ఫిజికల్ యాక్టివిటీ ఉందా, తర్వాత మంచి నిద్ర ఉందా, అడిక్వేట్ ఫైబర్ ఇంటేక్ ఉంటుందా మన ఫుడ్లో, ఇవన్నిటి మీద కూడా ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనే ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. దెర్ ఇస్ నో వన్ మ్యాజిక్ సొల్యూషన్ అయితే లేదు. ఇది ఏదో వేసుకుంటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అని ఎవరన్నా చెప్తే మాత్రం నమ్మద్దు. లో ఇమ్యూనిటీ పిల్లల్లో ఉందని ఎలా తెలుసుకుంటాం? దానికి ఏమైనా టెస్టులు ఉంటాయా? లో ఇమ్యూనిటీ అని అనం కానివ్వండి, ఇది యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు 1 yearకి 6 to 7 or 7 to 8 వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ ఆల్మోస్ట్ ఆల్ హెల్దీ కిడ్స్లో. కానీ నేను చెప్పినట్టు ఇవి సీరియస్ ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయి. 1 yearలో ఒక 3 or 4 నిమోనియా ఎపిసోడ్స్ వచ్చాయి, లేకపోతే ఒక more than 3 బ్యాక్టీరియల్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఇలాంటి సివియరిటీ ఉన్నవి మనం గుర్తిస్తే ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ అనే దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. సో వాటికి తగ్గట్టు స్పెసిఫిక్ టెస్ట్ అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది, నాట్ ఇన్ ఎవ్రీబడి. ఇప్పుడు పెద్దవాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం కదా, దానికంటూ కొన్ని సప్లిమెంట్స్ అన్ని పెద్దవాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో కూడా వైటమిన్ డెఫిషియన్సీ అలా చూస్తామా? వాళ్ళకి ఏమైనా అప్పుడు అలాంటి సప్లిమెంట్స్ ఇస్తారా? పెద్దవాళ్ళు ఉన్నట్టు పిల్లల్లో కూడా సర్టన్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ వైటమిన్ డెఫిషియన్సీస్కి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ వైటమిన్స్ అనేవి అందరికీ ఎసెన్షియల్, ఎవ్రీడే వేసుకోవాలి అనే బ్లాంకెట్ రూల్స్ ఏం లేవండి. ఇప్పుడు మీరు చూసినట్టు నార్మల్గా మనకి సోషల్ మీడియాలో చూస్తే ఎలా పోర్ట్రేట్ చేస్తారు, మీకు బాగా నీరసంగా ఉంటుందా, రోజు ఫెటీగ్ ఎక్కువ ఉంటుందా, మీకు కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయా, మేబీ యువర్ వైటమిన్ డి ఈజ్ లో అంటే మీరు అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి యూ స్టార్ట్ టేకింగ్ వైటమిన్ డి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో వైటమిన్స్ సప్లిమెంట్స్ అన్ని వేసేసుకుంటే హెల్దీగా ఉంటారు అనే అపోహతోటి ఉండకూడదు. బట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకొని మనం దాన్ని గుర్తించి అప్పుడు ట్రీట్ చేసుకోవాలి. అంతేగాని మీకు నాకు అందరికీ ఒకటే డెఫిషియన్సీ ఉండాలి, ఆల్ పాపులేషన్ ఈస్ డెఫిషియెంట్ ఇన్ B12, డి, మెగ్నీషియం, జింక్ అని చెప్పి అందరూ ఏవి పడితే అవి చాక్లెట్స్ లాగా తింటున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్. పిల్లల్లో యూజువల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ సివియర్ స్టేజెస్లో ఉంటే రికెట్స్ అని ఇలాంటి డిసీజెస్ కనిపిస్తుంటాయి. సో కాళ్ళు వంకరగా అయిపోవడము, చెస్ట్ బోన్స్ కొంచెం ముందుకి రావడము, గ్రోత్ ఫాల్టరింగ్ ఇవన్నీ ఉంటాయి. వాటిని గుర్తించి వాటికి తగ్గ డోసెస్లో వైటమిన్ డి ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు పిల్లలకి యాంటీబయాటిక్స్ ఏదో ఒక టైంలో సజెస్ట్ చేస్తారు. ఆ యాంటీబయాటిక్స్ని వాళ్ళు పెట్టుకుంటారు, ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటారు. సో మళ్ళీ దానిని వాళ్ళకి అలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు పేరెంట్స్ దాన్నే యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది బ్యాక్టీరియల్లా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ తెలియకుండానే ఒకటే ఈ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? డెఫినెట్లీ వెరీ
గుడ్ క్వశ్చన్ అండ్ నీడ్ ఆఫ్ ద అవర్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అంటే ఫీవర్ తొందరగా తగ్గిపోతుంది అనే అపోహతోటి ఒక్కొక్కసారి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్లో తెచ్చుకొని వేసేస్తుంటారు. బట్ నిజానికి సర్టన్ ప్రాబ్లమ్స్కి సర్టన్ యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ తీసుకుంటే, ఇప్పుడు మీరు అజిత్రోమైసిన్ అన్నారు, అజిత్రోమైసిన్ తీసుకుంటే దానికి సర్టన్ ఇండికేషన్స్ ఉన్నాయి. సర్టన్ ఇన్ఫెక్షన్స్ లైక్ డిసెంట్రీ, లేకపోతే ఇప్పుడు టైఫాయిడ్, కొన్ని టైప్ ఆఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటికి పనిచేస్తుంది అని చెప్పి. బట్ అజిత్రోమైసిన్ తీసుకెళ్ళి జాయింట్ ఇన్ఫెక్షన్స్కో లేకపోతే వేరే స్కిన్ ఇన్ఫెక్షన్స్కో యూజ్ చేయం. సో ఇవి తెలియక చాలామంది మెడికల్ షాప్లో వాళ్ళు సజెస్ట్ చేశారనో, లేకపోతే ఈ క్వాక్స్ ఇల్లీగల్గా ఇలా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సజెస్ట్ చేశారనో, అవసరం లేని ప్రాబ్లంకి అవసరం లేని యాంటీబయాటిక్ వాడేస్తూ ఉంటారు. అండ్ అదే దాచిపెట్టుకొని ఆ ప్రిస్క్రిప్షన్స్ మళ్ళీ తర్వాత ఫీవర్స్ వచ్చినప్పుడు రిపీట్ చేసేయడము, డోసెస్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఇష్టం వచ్చిన డోసెస్లో ఇచ్చేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ అని అంటే ఏంటంటే ఆ యాంటీబయాటిక్ ఆ పిల్లవాడికి నిజంగా అవసరం ఉన్నప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇస్తే పనిచేయకపోవచ్చు. ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు సొసైటీలో కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో సింపుల్ ఇన్ఫెక్షన్స్కి కూడా పెద్ద పెద్ద మందులు వాడాల్సిన కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. సో వాడే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, రిజర్వ్ యాంటీబయాటిక్స్ ఇలా ఉంటాయి యూజువల్గా మాకు మెడిసిన్లో. సో ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్ అనేవి కొంచెం నార్మల్ మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసేవి. అవి ఇప్పుడు పనిచేయట్లేదు చాలా మందికి. చాలా హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ద మోర్ హయ్యర్ యూ గో, ద మోర్ సైడ్ ఎఫెక్ట్స్, ద మోర్ కాస్ట్, ఇవన్నీ కూడా మారిపోతుంటాయి. అండ్ ఇలానే పోతే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీ వోంట్ బి లెఫ్ట్ విత్ ఎనీ గుడ్ యాంటీబయాటిక్స్. సో ప్రతి చిన్న జ్వరానికి అవసరం లేకుండా, నిజంగా సలహా తీసుకోకుండా డాక్టర్ది, పేరెంట్స్ అసలు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకూడదు ఆన్ దేర్ ఓన్. సో పిల్లలకి కోల్డ్ కాఫ్ వచ్చేటప్పుడు జనరల్లీ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికన్నా ముందు ఇంటి చిట్కాలు అంటూ కొన్ని పాటిస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు బాగా దగ్గు ఎక్కువ వస్తుంది, సో తేనె పట్టిస్తూ ఉంటారు. సో దానివల్ల క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఇంకా పెరుగుతుందా? అలాగే కోల్డ్ వచ్చేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు, తమలపాకులు పెట్టడం అని, లేకపోతే ఈ జండు బామ్స్, ఈ వ్యాక్స్ ఉన్నటువంటి బామ్స్ యూస్ చేయడం వల్ల కూడా వాళ్ళ స్కిన్ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం? సో కోల్డ్ కాఫ్కి ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఒక సింగిల్ మెడిసిన్ అంటూ ఏమి ఉండదండి. ఇది వేసుకుంటే తగ్గిపోతుంది, ఇది వేసుకుంటే మళ్ళీ రాదు, అలా కాదు. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్, మన బాడీలో ఉన్న వైరస్ వీక్ అయ్యి దాని ఎఫెక్ట్స్ తగ్గే వరకు కోల్డ్ కాఫ్ కొద్ది రోజులైతే ఇబ్బంది పెడతాయి. ఫస్ట్ చేయకూడదు ఏంటంటే హడావిడి పడిపోయి కంగారు పడిపోకుండా పేరెంట్స్ కొంచెం స్థిమితంగా ఉండాలి. జలుబు రాగానే, దగ్గు రాగానే ఎవరికి అసలు ఇంకా గుండె దడ వచ్చేసి టెన్షన్ వచ్చేస్తుంటుంది చాలా మంది పేరెంట్స్కి. ఏదేదో చేయడానికి ట్రై చేస్తుంటారు. అవసరం లేకుండా కోల్డ్ కాఫ్ మెడికేషన్స్ అన్ని కాంబినేషన్స్లో ఉన్నవి తెచ్చేసి వెయ్యగూడనన్ని సార్లు వేసేస్తారు. ఆ పిల్లలు డ్రౌజీగా అయిపోతుంటారు. ఇంటి చిట్కాల విషయానికి వస్తే కొంచెం పెద్ద పిల్లలు, మీరు తేనె అని అంటే హనీ ఎవరికి ఇవ్వచ్చు అని అంటే అబవ్ 1 year ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సంవత్సరంలోపు పిల్లలకి హనీ పట్టకూడదు. హనీ పట్టడం వల్ల సర్టన్ డేంజర్స్ ఉంటాయి సంవత్సరంలోపు. సో సంవత్సరం పైన ఉన్న పిల్లలకి దగ్గు వస్తుంది, పొడి దగ్గులా వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది అన్నప్పుడు నిజానికి తేనె హెల్ప్ చేస్తుంది. సో ఒక చిన్న మోతాదులో స్పూన్తో రోజులో ఒక 3-4 సార్లు ఇవ్వడం వల్ల కాఫ్ సిరప్స్ కన్నా ఇది బెటర్గా హెల్ప్ చేస్తుందని చాలా మంచి స్టడీస్ ఉన్నాయి చెప్పాలంటే నిజానికి. ఇంకా ఇంటి చిట్కాల విషయానికి వస్తే ఆవిరి పట్టించడం, కానీ కొంచెం దూరం నుంచి జాగ్రత్తగా, నా నీళ్లు అవన్నీ మీద పోసుకోకుండా, వేడి ఆవిరి డైరెక్ట్గా మొహానికి రాకుండా దూరం నుంచి ఆవిరి పట్టించడం, ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, వాళ్ళకి వాటర్, సూప్, లిక్విడ్స్ అలాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీని కొంచెం మనం రీసెట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. బట్ ఏ ఒక్కటి పూర్తిగా జలుబు దగ్గుని నయం చేసేది కాలం, టైం ఇవ్వాలి కొంచెం దానికి. వాళ్ళకి రిలీఫ్ వచ్చే పనులు చేస్తుండాలి. కొంచెం ఎత్తులో పడుకోబెట్టడం, తల ఎత్తులో పడుకోబెట్టడం, హ్యూమిడిఫైయర్స్ లాంటివి వాడడం ఇంట్లో, అలాంటివి చేయడం వల్ల మనం పెద్దగా వాళ్ళకి హాని చేయం, కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించేటప్పుడు కూడా పేరెంట్స్ కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో మట్టిలో ఆడితే వాడికి అలర్జీ అవుతుంది, సో ఎనీ డిసీజెస్ వస్తాయనే ఉద్దేశంతో రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. ఇంకొంతమంది చెప్తారు ఎంత మట్టిలో ఎక్కువగా ఆడిగితే అంత ఎక్కువ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఏది నిజం? యాక్చువల్లీ రెండు అతిగా చేయకూడదు. అలా వాళ్ళని బాగా రెస్ట్రిక్ట్ చేయకూడదు ఇంట్లో, అలా అని చెప్పి
ప్రతిసారి ఎల్లవేళ్ళ కూర్చొని మట్టిలోనే ఆడుకో అని చెప్పడం అవి కూడా కరెక్ట్. క్లెన్లీనెస్ ఉండాలి ఇంపార్టెంట్. కానీ అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్కి ఎక్స్పోజర్ ఉండాలి. ఇంట్లోనే సేఫ్గా గార్డ్ చేసుకొని పెట్టుకుంటే సడన్గా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇమ్యూనిటీ అస్సలు బిల్డ్ అవ్వదు అలాంటి వాటికి. సో బయట ఎన్విరాన్మెంట్తో టచ్లో ఉండాలి. బట్ మళ్ళీ తిరిగి లోపలికి వచ్చినాక మీరు క్లెన్లీనెస్, హ్యాండ్ హైజీన్, క్లీన్గా ఉండడం, నెయిల్స్ ట్రిమ్ చేయడం, చెప్పులు వేసుకొని ఆడిపించడం మట్టిలో, ఇలాంటివన్నీ అయితే చెయ్యాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఎలా అసలు పనిచేస్తుంది, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.